ఈ మహాభారత సంహితని వేదవ్యాస భగవానుడు 3 సంవత్సరముల పాటు కష్టపడి నిర్మాణం చేశాడు. ఇది చాలా చాలా గొప్పది. ఈ భారతం గురించి ఒక మాట చెప్తారు. ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి 4 విధములైనటువంటి పురుషార్థములను సాధించడం విషయంలో భారతంలో ఏం చెప్పబడిందో అదే మరొక చోట కూడా ఉండొచ్చు. కానీ భారతంలో లేని ధర్మం మాత్రం ఇంకా లోకంలో ఎక్కడా ఉండే అవకాశం లేదు. అంత సమగ్రమైనటువంటి రీతిలో చతుర్విధ పురుషార్థ సమన్వయం కొరకని మహానుభావుడైనటువంటి వేదవ్యాస భగవానుడు 3 సంవత్సరములు కష్టపడి భారతాన్ని నిర్మించి లోకానికి అందచేశాడు. ఈ మహాభారతాన్ని ఎవరు వింటారో వారందరికీ కూడా అపారమైనటువంటి ఫలితములు కలుగుతాయి. కారణం, దేవతలందరూ సంతోషిస్తారు. పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క సంతోషం 33 కోట్ల మంది దేవతలు పితృదేవతల యొక్క సంతోషమే. కాబట్టి అలఘుమతులారా పర్వంబులని ఇతిహాస రత్నమును వినిన అఘంబులు వాయు నాకలోకము కలుగును సిద్ధించు ముక్తి కాంక్షితయైనన్. ఎవరైతే ఈ మహాభారతాన్ని ప్రత్యేకించి పర్వదినాల్లో వింటున్నారో వాళ్ళకి గాఢమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. విహిత కర్మాచరణము చేసి చక్కగా స్వర్గాది లోకములను పొందుతారు. తీవ్రమైనటువంటి ఇచ్చ కలిగినటువంటి వారికి మోక్షం పొందడానికి కావలసిన అర్హతను కూడా మహాభారతమే సమకూర్చి పెడుతుంది. అట్లాగే ఈ పుణ్యకథను ఎవరు వింటారో వాళ్ళకి మహాపాతకములు కూడా నశిస్తాయి. ఇక సుర పితృ కార్యంబుల భూసురులకు దీని వినిపించు సుకృతాత్ముడు తత్కరణ ఫలంబుల నధిక స్ఫురితంబుగపడయు మహిత బోధనులారా. దేవతల కార్యం జరిగేటప్పుడు, పితృదేవతల యొక్క కార్యాలు జరిగేటప్పుడు ఎవరు ఈ మహాభారతాన్ని వినిపిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప పుణ్య ఫలితములను పొందుతారు. ఇంద్రియములతో మనస్సుతో చేసినటువంటి పాప సమూహములన్నీ కూడా ఈ మహాభారత శ్రవణం చేత తొలగిపోతాయి. అలాగే భ్రాజిత వృత్తిమై బరగు భారత సంహితా సంయమీంద్రులారా జయనామకంబునను రాజితభంగి జగత్రయంబునన్ పూజిత కీర్తి నెగడు భూరి జయోన్నతి కండ్రు దీనిచే రాజులు ఇలాసురుల్ మరి అరాతుల గెల్తురు వినయంతటన్. ఈ మహాభారతాన్ని భక్తి శ్రద్ధలతో వినడం అనేటటువంటిది ఎంతో గొప్ప అదృష్ట విశేషం. దీనికి జయము అని పేరు. ఈ కథని విన్నటువంటి రాజులు విజయలక్ష్మిని పొందుతారు. విద్వాంసులైనటువంటి వారు, వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులు మొదలైనటువంటి వారు అంతఃశత్రువుల్ని గెలిచి సమున్నత స్థితిని పొందుతారు. భారత మధ్యతో వినిన భక్తి పఠించిన శ్రీయునాయువున్ భూరి యశంబునున్ ప్రమదమున్ దృఢ విద్యయు కల్గు వారికే కోరికలైన వేగమునకూడు సుపుత్రునిగాంచు సద్వరున్ గరవమొప్పగా పడయు గర్భిణియున్ వరుసన్ కుమారియున్. ఎవరైతే ఈ భారతాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు ప్రీతితో చదువుకుంటారో అటువంటి వారికి సంపద, ఆయుర్దాయము, కీర్తి, సంతోషము కలుగుతాయి. ఈ భారతాన్ని చదువుకున్నటువంటి అవివాహిత అయినటువంటి స్త్రీకి మంచి వరుడు లభిస్తాడు. అంటే కన్యకు మంచి వరుడు లభిస్తాడు. గర్భిణీ స్త్రీ అయితే మంచి కుమారుడు పుడతాడు. శిక్షిత చిత్తులారా శుభసిద్ధులు ఉందు అనేక జన్మ పాప క్షమణంబునన్ వెలుగు భారత సంహితకెల్ల పొండరీకాక్షుని వాసుదేవు ప్రకటార్థముగా గని విన్న మానవుండక్షయ పుణ్యలోకముల యందురమించు నిరామయ స్థితిన్. ఈ మహాభారతం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి సంహిత. కమలపత్ర నయనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ మహాభారత కథా సారాంశము అనేటటువంటి భావనతో ఎవరు ఆయన పాదముల యందు భక్తితో ప్రీతితో ఈ భారతాన్ని చదువుకుంటారో, భారతాన్ని చెప్తారో, భారతాన్ని వింటారో వారందరికీ కూడా జన్మజన్మాంతరముల యందు చేసినటువంటి పాపములు కూడా నశించిపోతాయి. ఆ కారణం చేత శుభ ఫలితములను పొందుతారు. ఎప్పటికీ నశించనటువంటి పుణ్యలోకములను పొంది సుఖప్రాప్తి కలుగుతుంది. అంత గొప్పది ఈ మహాభారత గ్రంథము. కాబట్టి అటువంటి మహాభారత గ్రంథాన్ని చదువుకోవడం, చెప్పడం, వినడం ఇవన్నీ కూడా కేవలం ఆ భగవంతుని యొక్క అనుగ్రహ విశేషణం చేత మాత్రమే సాధ్యమవుతాయని మహాభారతం చదవడం గురించి, మహాభారతం వినడం గురించి
మహాభారతం చెప్పడం గురించి ఫలశ్రుతి రూపంలో చెప్పబడింది. మహాభారతాన్ని పూర్తి చేస్తూ అకృతక మధురోక్తి వ్యాప్త సందీప్త సారా సకల భువన రక్షాశాలి శుంభద్విహార సుఖజనక మనీషా శుద్ధ బుద్ధానుభావ సకృపకృత విలాస సంభృత ఆనందభావ అంటారు. మహానుభావుడైనటువంటి ఆ భగవంతుడు నిత్యమధురమైనటువంటి వేదవాక్యముల చేత ప్రశంసింపబడుతూ ఆయన ఇక్కడ అక్కడ అని కాకుండా అంతటా వెలుగుతూ ఉంటాడు. ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నిరంతరము ఈ భువనములనన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. వేదవ్యాస భగవానుడు శుద్ధ జ్ఞానస్వరూపుడిగా ఆ భగవంతుణ్ణి వర్ణించి ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తుల్ని కాపాడడం కోసం ఆయన లీలామానుష శరీరంతో ఎన్నో లీలలను చేసి చూపిస్తూ ఉంటాడు. ఆయన సంపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడు. అటువంటి భగవంతుని యొక్క ప్రీతి కొరకు ఈ భాగవతాన్ని చదువుకుంటారు. పరమేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనుష్య జన్మనిచ్చినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఆ యోగ్యతని కల్పించి, నిజానికి వ్యక్తిగతంగా నాకు ఏ విధమైనటువంటి అర్హత లేకపోయినా కేవలం ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ కారణంగా ఆంధ్ర మహాభారతంలోని 18 పర్వాల గురించి యథాశక్తిగా మాట్లాడేటటువంటి అదృష్టం కలిగింది. ఇంతటి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి ఆ పురుషోత్తముడు, మహానుభావుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రధానమైనటువంటి వాడు, మహాభారత సారాంశము ఒక చోట ఘనీభవిస్తే ఎవరవుతాడో, ఎవడు నిరతిశయ ఆనంద స్వరూపుడు, ఎవడు పరిపూర్ణావతారమో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ 18 పర్వముల గురించి మాట్లాడేటటువంటి అదృష్టం కల్పించినందుకు భగవంతుడికి వేల మార్లు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.